నమస్తే మాస్టర్స్. చక్కగా సూర్య భగవానుతో ఒక గంట పాటు ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు సజ్జన సాంగత్యంలో నిన్నటి కంటిన్యూషన్ ఈశావాస్యోపనిషత్తులో 7 శ్లోకాల దాకా మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు 8 నుంచి 18 శ్లోకాల దాకా మనము దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా గురువందనంతో స్టార్ట్ చేసుకుందాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ చక్కటి ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందించిన వ్యాస భగవాన్ వారికి నా ఆత్మ ప్రణామంలో. ఈ యొక్క జ్ఞానాన్ని అందించిన యూనివర్సల్ మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామంలో. ఈ చక్కటి ప్లాట్ఫామ్ లో చెప్పే అవకాశం ఇచ్చిన మణిమాల మేడంకి నా ఆత్మ ప్రణామంలో. అలాగే మన గురువు గారైన వంశీకరణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామంలో. ఈ జూమ్ సెషన్ లో ఈ క్లాస్ వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సో నిన్నటి రోజున మనం శాంతి మంత్రం చదువుకున్నాం కదా. సో ఏదైనా మనము శాంతి మంత్రం చదువుకుంటే ఇలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి శాంతి మంత్రం చదువుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సో నేను అటు అర్థం కూడా తెలుసుకున్నాం కదా. మనం అందరం పూర్ణం నుంచే వచ్చాము. పూర్ణంలో ఏమీ తరుగు ఉండదు, ఇరుగు ఉండదు. ఎన్ని ఆత్మలు పనిలో నుంచి వచ్చినా, ఎన్ని ఆత్మలు లోపలికి వెళ్ళిపోయినా అది పూర్ణంగానే ఉంటుంది తప్ప అది పెరగదు తరగదు అని తెలుసుకున్నాము. సో ఇప్పుడు 8వ మంత్రంకి వెళ్దాము. సపర్యగచుక్రమఖాయమవ్రణం అస్న విరగం శుద్ధ మపాప విద్ధం కవిర్మ నిషి పరిభూ స్వయంభూ యదా తద్యథోర్ధాన్ వ్యదా చస్వస్తిభ్య సమాభ్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమాత్మ ఒక్కటే అని చెప్తున్నారన్నమాట. అంటే అర్థం ఏంటంటే చాలా పెద్ద అర్థం ఉంది మాస్టర్స్. దీంట్లో ప్రతి ఒక్క పదానికి చాలా లోతైన అర్థం ఉంది. ఇక్కడ 11 పదాలు ఉన్నాయి. ఆ 11 పదాలకి మనము వివరణ తెలుసుకుందాము. అలాగే దీంట్లో అర్థం ఏం చెప్తున్నారంటే జీవన్ముక్తునైన జ్ఞాని స్వచ్ఛమైన వాడు, శరీరం లేనివాడు, గాయాలు వ్యాధులు లేనివాడు, నాడులు లేనివాడు, నిర్మలమైన వాడు, పాపముల చేత తాకబడనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అతడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి, మనసుకు ప్రభువు, అన్నిటికీ పైన ఉన్నవాడు, తన స్వరూపంతో నిలిచినవాడు, శాశ్వతంగా ఉండే సంవత్సరాల కొరకు ఆత్మజ్ఞానం కలవాడు, యథాప్రకారంగా ఎప్పటిలాగా సమస్త పదార్థాలను సృష్టించి ఇచ్చేవాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ ఒక్కటే. ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు అని చెప్తున్నారు. మనమందరం మొదట ధ్యానంలోకి రాకముందేమో అనుకుంటాం మనం వేరు, దేవుడు వేరు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ భూమి మీద ఉన్నాము అని అనుకుంటాం. కానీ ధ్యానంలోకి వచ్చినాక కొంత తెలుసుకున్నాక, అనుభవపూర్వకంగా మనం తెలిసినాక నేను ఒక్కడే, ఆ పరమాత్మ ఒక్కడే అని తెలుసుకుంటాము. మాయ ఉన్నంత వరకే మనము వేరు, దేవుడు వేరు అనుకుంటాం. మాయ తొలగిపోయినాక నేను దేవుడు ఒక్కటే అని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాము. అయితే ఆ రియలైజేషన్ మనము ధ్యానంలో మనం పొందుతాం మాస్టర్స్. ఇదంతా కూడా మనం పుస్తకాల్లో మనం తెలుసుకున్నాం. ఈ జ్ఞానం అంతా కూడా జస్ట్ నేను ఇప్పుడు మీకు చెప్పాను, మీరు తెలుసుకున్నారు. ఈ జ్ఞానం వరకే ఉంది. కానీ కొంతమంది మాస్టర్స్ నువ్వు దేవుడివి అని అంటూ ఉంటారు. పత్రిజీ గారే ఉన్నారు, నువ్వు దేవుడివి అని చెప్పి అంటున్నారు. వీఆర్ ఆల్ గాడ్స్ అని చెప్పి అంటుంటారు కదా. సో యు ఆర్ గాడ్, ఐ ఆమ్ గాడ్, వీఆర్ ఆల్ గాడ్స్ అంటుంటారు. సో ఎందుకు అంటారు? ఏదో మనకి స్ఫూర్తి కోసము, లేదో ఊరికే అంటున్నారేమో
స్ఫూర్తించడం, మనకి ఎంకరేజ్ చేయడానికి అలా అంటున్నారేమో అని అనుకుంటాం. కానీ అది ఆయన చూసారు. ఆ పరమాత్మని మనలో గూడా చూడగలిగారు. అందుకే చక్కగా ఆ మాట అనగలిగారన్నమాట. అయితే ఈ ఉపనిషత్తులో గూడా ఉన్నది గూడా నిన్నొక రోజున మనం చెప్పుకున్నాం. ఈ ఉపనిషత్తులో గూడా ఉన్నది గూడా అన్నీ ఇక్కడ, అక్కడ, అక్కడ, అక్కడ అని కాదు. సర్వత్రా ఉన్నాడు భగవంతుడు అని చెప్పి నీలో గూడా ఉన్నాడని గూడా చెప్పారు. సో, ఎలా అంటే ఇప్పుడు ఒక గొంగళి దగ్గరికెళ్ళి నిన్న గూడా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. గొంగళి దగ్గరికెళ్ళి నువ్వు గొంగళి పురుగువి కాదు, నువ్వు సీతాకోక చిలుకవి అని జెప్పి అన్నారనుకోండి. ఆ గొంగళి పురుగు ఏమంటది? నేను గొంగళి పురుగుని, నేను సీతాకోక చిలుకని కాదు అని అంటది. కానీ అది గూడు కట్టుకొని కొన్ని రాత్రులు చీకటిగా ఉండి, ఒక స్థితికి పొందినాక అది ఒక బటర్‌ఫ్లైగా తయారవుతుంది. సో, ఎలా వచ్చిందది? సీతాకోక చిలుక అని తనలో చూసారు. ఆ మాస్టరు. సో, అందుకనే ఆ పొటెన్షియల్ దానిలో ఉందని గమనించగలిగాడు. అలాగే పత్రిజీ గారు కూడా మనలో ఆ భగవంతు తత్వాన్ని చూడగలిగారు. సో, ఎలా సాధన చేయాలనేది మన చేతిలో ఉంది. ఆ స్థితిని పొందేది కూడా మన చేతిలోనే ఉంది. సో, ఇది ఆ పొటెన్షియల్ ఆ గురువు చూసారని ఉంది అని కరెక్ట్ ఇక్కడ ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానం కూడా 100% నిజము అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అలాగే మనం ఏం చేయాలి? ఇది సాధించాలి అంటే ధ్యానం చేయాలి. ఫస్ట్ ధ్యాన సాధన చేస్తూ నేను ఎవరు అని తెలుసుకుంటూ ఉండాలి. నిజమైన నేను ఎవరు అనుకుంటూ స్వానుభవంతో మనకి తెలిసిన జ్ఞానం ఏమిటంటే ఉపనిషత్తు జ్ఞానం. ఈ ఉపనిషత్తు జ్ఞానం ఏంటి? ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఇదంతా గూడాను. ఈ మంత్రంలో కొన్ని సోల్ క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం గదా! ఇంతకుముందు పద్యంలో. ఒక్కొక్క సోల్ క్వాలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి మాస్టర్స్. సో, ఫస్ట్ ఇక్కడ జీవన్ముక్తుడు అంటున్నారు. అంటే ఒక జ్ఞాని ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందుతున్నాడో, ఆ మాస్టర్‌ని జీవన్ముక్తుడు అని అంటున్నారిక్కడ. జీవన్ముక్తుడు అంటే ఏంటి? శరీరంలో ఉన్నప్పుడే ముక్తిని పొందాలి. నిజమైన స్వస్వరూపాన్ని తెలుసుకున్న వాడే జీవన్ముక్తుడు. భూమి మీద పాఠశాలలో ఎవరైతే ఈ పాఠాలన్నీ మెయిన్ సిలబస్ మనం నేర్చుకోవాలి. ఏంటిదది? జీవన్ముక్తిని పొందడం. ఈ గొంతులో ప్రాణం ఉండగానే మనము జీవన్ముక్తిని పొందాలి. నేను ఆ పరమాత్మ ఒక్కడే అనే స్థితికి మనం చేరాలి. నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? అనే ఆత్మ విచారం మనం చేసుకుంటూ సంపూర్ణంగా జీవించాలి మాస్టర్స్. ఈ జీవన్ముక్తిని స్థితిని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్ లాస్ట్ ఈ శరీరం విడచక ముందే జీవన్ముక్తిని పొందాలి. మొదట ఇది పొందాలి అంటే అంత సాధ్యమైనది కాదు. కానీ అది సాధ్యమే. ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? మనలో ఉన్న కల్మషాలు చాలా ఉంటాయి. ఆ కల్మషాలని మనం తొలగించుకోవాలి. సో, మనసులో, బుద్ధిలో, శరీరానికి ఉన్న కల్మషాలన్నీ నెమ్మదిగా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దానిని శుక్రం అంటున్నారు. ఇక్కడ ఆత్మ శుక్రం అంటున్నారు ఇక్కడ. ఒక వర్డ్ పోయెంలో యూజ్ చేసిన వాడు శుక్రం అంటున్నారు. ఆ శుక్రం అంటే ఏంటంటే సోల్ నేచర్. ప్రతి ఒక్క ఆత్మ అంతే. ప్రతి ఒక్క ఆత్మ కుక్కలో ఉన్న ఆత్మ గాని, పందిలో ఉన్న ఆత్మ గాని, మనిషిలో ఉన్న ఆత్మ గాని అది స్వచ్ఛమైనది. పాల కంటే స్వచ్ఛమైనది. హిమాలయలో హిమము ఉంటుంది గదా! అంత స్వచ్ఛమైనది అంటున్నారిక్కడ శుక్రం. ఇలాంటి శుక్రము మనం ఎక్కడ చూస్తాము అంటే చిన్న పిల్లల్లో చూస్తాం. ఎందుకంటే చంటి పిల్లల్లో అసల మనసులో గాని, బుద్ధిలో గాని, శరీరంలో కానీ ఎలాంటి కల్మషాలు ఉండవు. ఏం లేకుండా హాయిగా నవ్వుతూ ఉంటారు. చక్కగా ఆళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు కదా మాస్టర్స్. సో, ఆళ్ళల్లో అలాంటి కల్మషం లేకుండా ఉంటాం. అందుకే వాళ్ళని దేవుళ్ళు అంటుంటాం. పెద్దవాళ్ళని ఎప్పుడు దేవుళ్ళు అనం. కాకపోతే వాళ్ళ జ్ఞానం పొందినాక, ఒక స్థితి పొందినాక మనం వాళ్ళని దేవుళ్ళగా చూస్తున్నాం కదా! సో, నెక్స్ట్ వర్డ్ ఇక్కడ అకాయం అంటున్నారు. ఆ పోయెంలో అకాయం అని వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో, ఏంటంటే ఆ మంత్రంలో అకాయానికి కాయం లేనివాడు అని అర్థం వస్తుంది. ధ్యాన స్థితిలో ఈ శరీరం ఉండదు. డిసాల్వ్ అయిపోతుంది. ఈ శరీరం నీడ లాంటిది. ఎలా ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఎలా ఒక మనకున్న సిల్వర్ కార్డ్‌తో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఇంకా తుర్య స్థితిలో ఉన్నప్పుడు అది చక్కగా వెళ్లి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒక నీడలాగా. అది వద్దు నాకు నీడ వద్దు అనంటే కాదు. అది ఉంటుంది. సో, అకాయం స్థితి పొందుతున్నాడో వారికి సమస్త
ఆరోగ్యం వచ్చేస్తుంది అంటున్నారు. మనం మన నీడని చూసి మనం భయపడుతూ ఉంటాం. స్టార్టింగ్ గ్లాస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ భయపడతాం కొంత. ఫ్యాన్ తిరుగుతుందనుకోండి, అది లేచినప్పుడు ఫ్యాన్‌కి తగులుతుందేమో భయపడుతుంటాం. కానీ ఏమీ అవ్వదు దానికి. సో, అట్లా భయపడుతూ ఉంటామన్నమాట. అది నీడలాగా మనతోనే ఉంటుంది. ఇది మన శరీరం మాత్రం ఒక డివైన్ ఇన్‌స్ట్రుమెంట్. ఈ డివైన్ ఇన్‌స్ట్రుమెంట్‌కి మనము రోజు మేకప్ చేసుకుంటాం, పాలిష్ చేసుకుంటాము. ఎన్నో రకాలుగా దాన్ని తయారు చేసుకుంటాము. మళ్ళీ అలాగే అవసరమే. మనకి శరీరాన్ని ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. యోగా చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. అలాగే వాకింగ్ చేసుకోవాలి. కానీ లోపలున్న ఆత్మకి ఏదైతే కావాలో అది కూడా మనము దానికి అందించాలి. దీనికి ఎంతో టైం స్పెండ్ చేస్తున్నాము. దానికి కూడా అంతే టైం మనం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ ఆత్మ గూడా లోపలున్నది గూడా అందమైన వర్ణనాతీతంగా ఉంటుందన్నమాట. దాని యొక్క స్థితి గూడా. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఒక అకాయం గురించి ఆహ్, క క కాయం లేనివాడు అంటున్నాం గదా! దీని గురించి ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మాస్టర్స్. సో, రమణ మహర్షి గారు అందరికీ తెలుసు కదా! సో, ఆయనకి ఇంకా రామకృష్ణ పరమహంస కూడా ఇద్దరికి కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ వస్తది. ఆళ్ళిద్దరు ఆ క్యాన్సర్ తెచ్చుకున్నారు. సో, ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళేం చేశారు మనలాగా ఎక్కువ సఫర్ అవ్వలేదు. అకాయంలాగా ఉన్నారు. ఎందుకంటే నేను వేరు, శరీరం వేరు అనే సిట్యుయేషన్‌లో ఆ సిట్యుయేషన్‌కి చేరిపోయారు వాళ్ళు. సో, అందుకని ఎలాంటి బాధైన ఈ శరీరానికి, ఆత్మకు కాదు అనే స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఉండదు. యాక్చువల్‌గా ఆ క్యాన్సర్ గడ్డ ఉన్నప్పుడు ఎంతో పెయిన్ అనుభవించారాయన. ఆయనకి లేదు. వస్తుంది. మనలాంటి జీవులకి అది పెయిన్ అనేది చాలా పెయిన్‌ఫుల్. కానీ అక్కడున్న శిష్యులు తట్టుకోలేక ఆపరేషన్ చేయిస్తారు. సో, ఆపరేషన్ గూడా ఎనస్థీషియా ఇవ్వకుండా రమణ మహర్షికి ఆపరేషన్ చేయిస్తారన్నమాట. నాకు ఏ ఇంజెక్షన్ వద్దని ఆయనే చెప్పేసారు. సో, అట్లా ఆళ్ళ తృప్తి కోసం చేయించుకుంటారే తప్ప, ఆయనకి ఎలాంటి ఇష్టము లేదు. శిష్యులకి తృప్తి కోసమే చేయించుకుంటారన్నమాట. సో, నొప్పి లేకుండా ఆ ఇంజెక్షన్ లేకుండా గూడా చేయించుకోవడం అంటే ఎంత స్థితిలో ఉన్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది మాస్టర్స్? ఎలా సాధ్యమయిందంటే అకాయం. వాళ్ళకి నేను వేరు, శరీరం వేరు అనే స్థితిలో వాళ్ళు జీవించారు అని ఇక్కడ మనకు తెలుస్తోంది. అలాగే మన కర్మలు కూడా అన్ని దగ్నం అయిపోయినాకే మనం జీవన్ముక్తులం అవుతామట. సో, అవ్రణం అంటున్నాం. ఇంకో వర్డ్ అవ్రణం. దీన్ని ఏది గాయపరచలేదు అని అర్థం దీనికి. కాయం ఉన్నప్పుడే కదా గాయం ఉండదు కదా! కాయం ఉంటేనే గాయం ఉంటుంది. ఆ గాయం అనేది అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు అనిపిస్తుంది? ఈ శరీరం ఉంటేనే రోగాలు, బాధలు అన్నీ వస్తూ ఉంటాయి. కాయం లేదనుకోండి, గాయాలు ఉండవు. చాలామంది ధ్యానంలోకొచ్చినాక రోగాలు వెళ్ళిపోయాయి అంటుంటారు. సో, ఎందుకు వెళ్ళిపోతాయి? ఎందుకు అంటే వాళ్ళు కూడా ఆ స్థితికి పొందారన్నమాట. నేను వేరు, ఈ శరీరం వేరు అని ఎలాగైతే రమణ మహర్షి ఆయన స్థితి పొందారో, కొంత స్థితి ఆళ్ళు కూడా చేరుకున్నారు. సో, అందుకనే అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి వాళ్ళకి కూడాను. ఎవరైతే నేను ఈ శరీరం కాదని తెలుసుకుంటారో వాళ్ళకి రోగాలు వెళ్ళిపోతాయి మాస్టర్స్. అలాగే అస్నవీరం. అస్నవీరం అంటే నాడులు, నరాలు, అవయవాలు లేనివాడు. నాడులు లేనివాడు, శరీరం లేనివాడు. నాడులెలా ఉంటాయి? శరీరం ఉంటేనే కదా నాడులుంటాయి. శరీరం లేకపోతే నాడులెందుకుంటాయి? ఈ శక్తి నాడులు కూడా ఉంటాయి మన శరీరంలో. అలాగే సర్క్యులేటరీ సిస్టము, బ్లడ్ వెసెల్స్ ఇవన్నీ ఉంటాయి. హార్ట్, లివర్ ఇవన్నీ కిడ్నీస్ అన్ని అవయవాలన్నీ కూడాను ఈ శరీరానికే తప్ప ఆత్మకైతే ఏమీ ఉండవు. అది ఆత్మ పదార్థము. సో, ఆత్మ పదార్థానికి ఎలాంటి మలినాలు ఏవి కూడా అంటవు. ఇది కూడా ఆత్మజ్ఞానానికి వచ్చేటి ఒక గొప్ప అనుభూతి. సో, ఇంకోటి శుద్ధం. శుద్ధం అంటే నిర్మలమైన వాడు. ఆకాశం చూడండి ఎంత నిర్మలంగా ఉంటుందో. ఎన్నో పక్షులు చక్కగా విహరిస్తూ ఉంటాయి. విసర్జన చేస్తూ ఉంటాయి. కానీ వాయువు ఏం చేస్తుంది? చక్కగా శుభ్రం చేసేసి మళ్ళీ నీట్‌గా ఉంచుతుంది. ఎప్పుడు చూసినా అది నిర్మలంగానే కనిపిస్తుంది. సో, అలాగే ఆకాశం మన యొక్క జీవన్ముక్తి పొందిన మాస్టర్స్ యొక్క ఆత్మ స్థితి అలా ఉంటుందని చెప్తున్నారు. మనము మలినాలన్నీ క్లీన్ చేసుకుంటూ జీవన్ముక్తి స్థితిని కూడా చేసుకోవాలి. సో, ఇంకోటి అపాప విద్ధం అంటున్నారు.
అపాప విద్ధం అంటే పాపాలు ఏమి అంటని వాడు. ఏ పాపం అంటని వాడు అంటే మనకెన్నో జన్మల వాసనలున్నాయి మాస్టర్స్. అవన్నీ ఎలా తీర్చుకుంటాము? ఒకసారి దొంగతనం చేయాలనిపిస్తుంది. ఒకసారి ఎవరో తింటుంటే ఏదో తినాలనిపిస్తుంటుంది. ఇవన్నీ వాసనలే. తెలియకుండా మనం తెచ్చుకుంటాం అవన్నీ కూడాను. గత జన్మలో వాసనలన్నీ ఇక్కడ తెచ్చుకుంటాం. కోపంగా ఉంటాము. ముక్కు మీద కోపం అనేది చిన్నప్పటి నుంచే వచ్చేస్తది. ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా గట్టిగా మాట్లాడినా వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్‌లో ఒక ఒక పొట్లో ఒక ఆర్టికల్ చూడడానికి మనం ఒక పేపర్ మన దగ్గరకొచ్చిందనుకోండి. అది ఆ పేపర్‌లో మిర్చి బజ్జీ వాసనొచ్చిందనుకోండి. ఏమనిపిస్తది? నాకెట్లైనా ఈరోజు మిర్చి బజ్జీ తినాల్సిందే అని ఆతృత కలుగుతుందా లేదా? సో, దానికోసం మనం ఎక్కడున్నామో అక్కడ ఎక్కడైనా సరే వెళ్లి తినేసి రావాలి అని అనుకుంటుంటాం. అవన్నీ గూడా వాసనల కిందకే వస్తాయన్నమాట. మనకి కొన్ని బుద్ధి చెప్తుంది. అవన్నీ పట్టుకోవద్దు అని. అని సంబడి కొంతమందెవరో ఆహ్, మ్యూట్‌లో అన్‌మ్యూట్ ఉన్నారండి. మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. సౌండొస్తోంది. మనకి మన బుద్ధి చెప్తుంది అవి పట్టుకోవద్దు అని. ఇది ప్రయోగ మార్గం అంటారు. శ్రేయో మార్గం. మనకు కావాల్సింది శ్రేయస్సు మార్గం. అది పట్టుకో అని చెప్తున్నారిక్కడ. మనకివన్నీ ప్రతిబంధకాలుగానే ఉంటాయి. ఈ వాసనల్ని మనము పట్టి పీడిస్తుంటాయి. వద్దు అనగా వద్దు, వద్దు చేయొద్దు అంటే కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ తొలగించుకోవాలని మనసులో ఉంటుంది. మరి ఏం చేయాలి? నిష్కామ కర్మ చేయాలి. ఈ వాసనలన్నీ కూడా మనలో ఈ విజ్ఞాన కోశంలో కారణ శరీరంలో ఉంటాయి. ఈ వాసనలను మనం ఏ విధంగానే తొలగించుకోవాలంటే నిష్కామ కర్మ సేవ చెయ్యాలి. కర్మయోగం చెయ్యాలి. అవన్నీ కూడా వాసనలన్నీ కూడా నెమ్మదిగా తొలగించుకుంటూ వస్తాం ఈ కర్మయోగం ద్వారా. ఎప్పుడైతే ఏ ఫలితం లేకుండా మనము పని చేస్తామో అప్పుడు లోపల అంతర్శుద్ధి క్లీనింగ్ అవుతుంది. ఎవరైనా మాట్లాడుతున్నారా మాస్టర్స్? ఓకే. హ్మ్. పూర్వకాలంలో గురుకులంలో మనకి కొంతమంది మాస్టర్స్ ఉంటారు గదా! పూర్వకాలంలో గురుకులంలో చదువుతూ ఉండేవాళ్ళు కదా! ఆ శిష్యులు. సో, ఆ ఆశ్రమంలో క్లీనింగ్ చేయించేవాళ్ళు పిల్లల చేత, ఆ శిష్యుల చేత. ఆ తర్వాతే ధ్యానంలో కూర్చోబెట్టేవాళ్ళు. వెంటనే రాంగానే ధ్యానంలో కూర్చోబెట్టేవాళ్ళు కాదు. కర్మయోగం చెయ్యాలి. కర్మయోగం చేసినాకే ఆ శిష్యుల్ని ధ్యాన యోగంలో కూర్చోబెట్టేవాళ్ళు. క్లీనింగ్ చేయడము, కట్టెలు తీసుకురావడము, అలాంటి పనులన్నీ వాళ్ళతో చేయించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. కర్మయోగం చేస్తే వాసనక్షయం పోతుంది. వాళ్ళు ధ్యానంలో కూర్చోగలుగుతారు అని. సో, అలాగే జెన్ మాస్టర్స్ ఉంటారన్నమాట. ఆ జెన్ మాస్టర్స్ కూడాను ఒక 3 కర్రలు పెట్టుకుంటారట. సో, ఒకటేమో తల్లి కర్ర, ఇంకోటేమో చెల్లి కర్ర, ఒకటేమో గురువు కర్ర. ఆ గురువు కర్ర చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే, ఆ గురువు ప్రేమ పెద్దది కాబట్టి. సో, ఎవరో ఇక్కడ శిష్యులు ఏదన్నా ఎరుక లేకుండా ఏదైనా పని చేశారనుకోండి, వాళ్ళకి దెబ్బలు పడతాయి. సో, ఎరుకనే అవసరం ఇక్కడ మెయిన్‌గా. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా చూస్తారంటే జెన్ మాస్టర్స్ చిన్న విషయాన్ని పెద్దగా చూడరు. పెద్ద విషయాన్ని చిన్న విషయంగా చూస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఆ వాసనలు ఇప్పుడు దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు ఎక్కువ పెద్దగా చూడరు వాళ్ళు. అది వాసన ద్వారా వచ్చిందని అనుకుంటారు. అదే చిన్న కాఫీ కింద పడిందనుకోండి, దెబ్బలు పడతాయి. ఎందుకంటే అతను ఎరుక లేకుండా చేశాడు ఆ పని అని చెప్పేసి వాళ్ళు అట్లా కొట్టేవాళ్ళమాట. కొట్టి వాళ్ళని గాల్లో పెట్టేవాళ్ళు. మనలో గూడా ఇప్పుడు మన పత్రిజీ గారున్నారు. ఎవరైనా అహంకారంతో ప్రవర్తించారనుకోండి దెబ్బలు పడుతున్నాయా లేదా? కొట్టేవాళ్ళు గదా! సో, అతనిలో ఉన్న భావనని ఆయన గమనించేవాళ్ళు. ఆ అహం పోవాలి. అందుకే దెబ్బలు పడేవి. ఆ వాసన క్షయం పోవాలన్నా గురువుతో కొన్ని దెబ్బలు తిన్నా తప్పు ఏమీ లేదు. సో, ఎరుక లేకుండా చేస్తే నిష్కామ కర్మ కాదు. ఎరుక ఉండి పని చేయాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేయాలి. సో, ఇక్కడ బుద్ధుడున్న కాలంలో కూడాను శిష్యులు వాళ్ళ పని వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇక అలాగే ఎప్పుడైనా బుద్ధుడికి బాగోపోతే ఆనందుడొచ్చి చేసేవాళ్ళు. లాండ్రీ పని గాని, లాండ్రీకిచ్చి అలాంటి పనులు ఏమి చేసేవాళ్ళు కాదు. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకునేవాళ్ళు. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే
హెల్ప్ చేసేవాళ్ళు. ఆ హెల్ప్ థాంక్స్ కోసం కూడా రాదు. వాసనాశయం కోసమే వాళ్ళు ఆ పని చేసేవాళ్ళన్నమాట. హెల్ప్ చేసేవాళ్ళన్నమాట. కారణ శరీరంలో ఉన్న కారణ విత్తనాలు ఉంటాయి కదా! ఎన్నో జన్మల నుంచి దొంగతనం విత్తనం, లేకపోతే కోపం విత్తనం ఇలా ఎన్నో తెచ్చుకుంటాం. ఆ విత్తనం మళ్ళీ ఆ కోపంతోనే అన్నీ పోవాలి అంటే ఇది కర్మయోగం కంపల్సరీ. అవన్నీ చేసుకుంటూనే మనము మళ్ళీ జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. ఆ జ్ఞానయోగంలో ఏం చేయాలి? ధ్యా జ్ఞానం చే ధ్యానం చేస్తూ ఏ చేస్తున్నప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానం పొందుతుంటాం. సజ్జన సాంగత్యం ద్వారా, లేకపోతే ఇంకో మార్గం ద్వారా ధ్యానంలోనే మనము ఒక స్థితి పొందినప్పుడు మనలో వాసన క్షయం జరుగుతూ ఉంటుంది. జ్ఞానాది కర్మ దగ్ధానాం అంటుంటారు కదా! సో, ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని కర్మలు కూడా దగ్ధమవుతూ ఉంటాయి. జ్ఞానం పొందుతూ కొద్దీ. సో, మనం ఏం చేయాలంటే శుభకర్మలు చేయాలి. ఇక్కడ అశుభ కర్మలు అన్ని అకౌంట్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. అశుభ కర్మల్లో మనము సంచితం నుంచి తెచ్చుకుంటాం గదా! అవన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. సంచితంలో కూడా జీరో అకౌంట్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనకి ఆ అకౌంట్‌లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. సో, ఇక దాన్నే అపాప విధాన అని అంటున్నారిక్కడ. ఇంకోటి పర్యఘాత్. ఈ వర్డ్‌లో పర్యఘాత్ అంటే జీవుడు ఆత్మజ్ఞానిని తెలుసుకున్నాక అంతటా తానే ఉన్నాడని తెలుసుకోవటం. సో, ఈ పర్యగాత్ అంటే ఈ అంతటా తానే ఉన్నాడు అంటే, మనము సూక్ష్మాతి సూక్ష్మంలోకి కూడా మన శరీరంలోకి వెళ్ళగలుగుతాం మాస్టర్స్. అది ఒకావిడ మనకి దేవరహస్యాలు కోనేరుల వరలక్ష్మి గారు రాశారు గదా! తనేం రాసుకుందక్కడ బుక్‌లో, తను తన లోపల లివర్‌కి లోపలికి వెళ్లి కూడా చూడగలిగింది అన్నారు. ఇక్కడ ఒక ఆవిడ గూడా తనకి హార్ట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంటే హార్ట్‌లోకి ప్రవేశించి తన ఆత్మ అంత చిన్న సూక్ష్మాతి సూక్ష్మంలోకి హార్ట్‌లో ఉన్న కణాలతో కూడా మాట్లాడిందట. మాట్లాడి "నువ్వెందుకు నొప్పిగా ఉన్నావు? నీకేంటి బాధ?" అంటే, "నువ్వు ఒకడిని క్షమించలేదు. ఆ క్షమించకపోవడం వల్ల నాకు బాధ కలుగుతోంది" అని చెప్పిందట. సో, అది అక్కడ డిజాల్వ్ చేసుకుంది తను. సో, క్షమించి. ఇలా మన వాసనాక్షయం కూడా నెమ్మదిగా తొలగించుకుంటూ ఉంటామాట. అంటే కర్మలు మన సంచితంలో ఉన్న ఏవైతే ఉన్నాయో. కొన్నేమో మన రియలైజేషన్ వల్ల, సెల్ఫ్ రియలైజేషన్ వల్ల, డ్రీమ్స్ వల్ల తెలుసుకొని అవి కొన్ని మనం తొలగించుకుంటాం. మనము సూక్ష్మాతి సూక్ష్మంలోకి కూడా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనకి ఒక ఆహ్, ఈ బాల్ ఉంది. ఆ ఐ బాల్ కన్నా ఇంకా చిన్నది దాంట్లో ఇంకో చిన్నది ఉంది. కణం ఉంది. ఆ కణంలోకి లోపలికి వెళ్తే మనకొక మహాసముద్రమే కనిపిస్తుంది మాస్టర్స్. ట్రిలియన్స్ కణాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, అంటే ఇక్కడ ఏం మనకి తెలుసుకుంటున్నామంటే, మన ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మంలోకి కూడా వెళ్తుంది. స్థూల శరీరంలోకి వెళ్ళిపోతుంది. సూక్ష్మాతి సూక్ష్మంలోకి కూడా వెళ్ళిపోగలదు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇంకోటి వర్డ్ కవి అని యూజ్ చేశారు. కవి అంటే ఆహ్, రచనలు చేసే కవి కాదిక్కడ. ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. సర్వజ్ఞానం పొందినవాడు. సంస్కృతంలో ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీనింగ్ మాత్రం సర్వజ్ఞానం పొందినవాడు. ఒక సేయింగ్ ఉంది మాట. ఏంటంటే ఒక ఓల్డ్ సేయింగ్ "రవిగాంచనచో కవిగాంచును" అంటే సూర్యుడికి కనిపించనివి గూడా కవికి కనిపిస్తాయట. సో, ఎలా అంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఇక్కడే ఉంటారు. కానీ అన్నీ తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాబా గారున్నారు. ఆ బాబా గారు షిరిడి సాయిబాబా గారు ఇక్కడే ఉండి రైల్వే సంబంధించినవి అన్నీ కూడా టైమింగ్స్‌తో సహా చెప్పేస్తారు. మబ్బులుంటాయి. ఈసారి నువ్వు ప్రయాణం చేయొద్దు. ప్రయాణం చేస్తే ఇబ్బంది పడతావు అని ఇబ్బంది పడతావని చెప్పరు. ప్రయాణం చేయొద్దు రేపు పొద్దున వెళ్ళు అని ఆయన చెప్పగలుగుతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ ఉండే అన్నీ చెప్పగలుగుతున్నారు. ఆయన ఏ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళలేదు. ఏ ట్రైను ఎక్కలేదు ఆయన. అయినా గూడా ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. ఆత్మ అనేది సర్వజ్ఞుడు కాబట్టి. ఆ స్థితిలో ఆయన ఉన్నారు గాబట్టి. అంతటా ఉన్నటువంటి పరమాత్మ తత్వం మీరే అని తెలుసుకోవాలి మాస్టర్స్. అయితే మనం ఈ శరీరంలో ఇరుక్కుపోయిన పంజరంలో చిలకలం కాదు. మనము సర్వత్ర వ్యాపించినటువంటి సర్వాంతర్యామి తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళం కాబట్టి సర్వజ్ఞులు అని ఈ గొప్ప స్థితిని మనం పొందుతున్నాం. పొందాలి. ధ్యానంలో కూడా మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాము. అలాగే కొంతమంది ధ్యానంలోకొచ్చినాక కవిత్వం గూడా పొంగుతూ వస్తుంటది. కవిత్వం రాస్తుంటారు. పోయెట్రీ, ఎక్స్‌ప్రెస్
చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆర్ట్, మ్యూజిక్, డాన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎలా వస్తున్నాయంటే, వాళ్ళలో ఆ సృజనాత్మక తత్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి. నైన్త్ వార్డ్‌లో మనీషి 11 అనుకున్నాం కదా! 11 వర్డ్స్ దాంట్లో మనీషి అని కూడా వర్డ్ యూజ్ చేశారు. అంటే మనసుకి ప్రభువు, సర్వజ్ఞుడు. ధ్యానానికి ముందు మనసుకి బానిసలాగా ఉంటాం. తర్వాత మనము ఆధిపత్యంలో పెట్టుకుంటామట. ఒక ఆత్మజ్ఞాని తన మనసుని కంప్లీట్‌గా ఒక పటుత్వానికి తీసుకొని వస్తారు. మాస్టర్ ఆఫ్ ది మైండ్ అవుతారు. సో, నీ మనసుకి నువ్వే ప్రభువవ్వాలి. మన మనసుని మన ఆధీనంలో ఉండాలి. మనం దానికి కమాండ్స్ ఇవ్వాలి, ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలమాట. మొదట్లో మనకొచ్చేవన్నీ కూడా నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగెటివ్ థాట్స్ అన్నీ కూడాను మనం పాజిటివ్ చేసేసుకుంటూ, మనము మన మైండ్‌ని మన అదుపులో మనం ఉంచుకోవాలి. అప్పుడే మనం మనసుకి ప్రభువుగా అవుతాం. ఇంకో వర్డ్ పరీభూహు అంటున్నారు. మన ఆత్మ కూడా పరీభూహు అంటే అన్నిటికి అతీతుడు. సో, సంసార చక్రంలో ఉండే 3 గుణాలు దాటాలి మనం. ఏంటివి అంటే రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం. సో, ఇవి అన్నీ కూడా మనము పొందుతూ ఉంటాం కదా! ప్రతి మనిషిలో ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలన్నీ కూడా ఉంటాయి. ఈ త్రిగుణాల్లో గూడా ఉంటాము. సో, ఈ త్రిగుణాల్ని మనం జయించాలి. రాగ, ద్వేషాలు, కామ, క్రోధాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఆత్మజ్ఞానం వచ్చినాక ఈ కామ, క్రోధాలన్నీ కూడా జీరో అయిపోతాయి. ఎలాంటి కామాలొస్తాయి అంటే లోక కళ్యాణం కోసం ఒ కోరికలు మాత్రం మనకి కలుగుతూ ఉంటాయి. సో, ఇంకో వర్డ్ స్వయంభూవు అంటున్నారిక్కడ. మనమంతా స్వయంభూవులమే. సో, దేవాలయం అని వెలుస్తుంటాయి. ఈ స్వయంభూ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము? దేవాలయంలో కొన్ని మూర్తులు అక్కడ అవంతటికి అవే స్వయంభూగా వెలిసాయి అని అంటారు కదా! సో, అలాగే మనం గూడా కూడా మన ఆత్మ కూడా స్వయంభూహే. నెవర్ బోర్న్, నెవర్ డైడ్. దానికి చావు అనేది, పుట్టుకనేది లేదు. మనము శక్తి, చైతన్యం, జ్ఞానం ఈ 3 కలిసినటువంటి వాళ్ళం మాస్టర్స్. పరమాత్మ నుండి వేరుపడ్డాం కానీ, పరమాత్మ ఈ భ్రాంతిలో మనము దూరం అనుకుంటున్నాం. మనం దగ్గరగానే ఆ పరమాత్మకి దగ్గరగానే ఉన్నాము. మనమందరం కూడా స్వయంభూలమే. మనదే ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్తున్నారు. ఈ భూమి మీద మనం బర్త్‌డే, డెత్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ శరీరానికి బర్త్‌డే, డెత్ డే ఉంటుంది కానీ ఆత్మకి ఎలాంటి బర్త్‌డే, డెత్ డే అనేది ఏమీ ఉండదు. ఎందుకనంటే స్వయంభూగా వెలిసామట. సో, ఒకాయన రిచ్ గాడ్ అని ఒక బుక్ రాసారు. ఏంటంటే 'దేర్ ఈస్ నో సచ్ ప్లేస్ యాస్ ఫార్ అవే' అనే బుక్ రాసారన్నమాట. దాంట్లో ఆయన ఏం రాసారంటే ఆహ్, ఈ శరీరానికే కానీ ఆహ్, ఈ బర్త్‌డేలు, డెత్ డేలు ఈ నేనేమో ఎన్నో సార్లు ఈ భూమికి వచ్చాను. మరి ఏ రోజు నేను బర్త్‌డే చేసుకోవాలి? ఏ జన్మలో నేను బర్త్‌డే చేసుకోవాలి? ఎన్నో జన్మలెత్తాను కదా! మరి ఏ జన్మ నేను తీసుకొని బర్త్‌డే చేసుకోవాలి? అని ఆయన మన క్వెషన్ ఏసారు మాస్టర్స్. సో, అది నిజమే కదా! మనకి ఆత్మకి బర్త్‌డే, డెత్ డే ఎక్కడుంది? లేదు కదా! ఎన్నో జన్మలు తీసుకొని భూమి మీదకొచ్చాం గదా మరి. సో, ఆ పరమాత్మ తత్వంలో ఎప్పుడు కూడా సృష్టి, స్థితి, లయ ఈ 3 కూడా జరుగుతూనే ఉంటాయి మాస్టర్స్. సో, తొమ్మిదో 9థ్, 10థ్, 11థ్ మంత్రంకెళ్దాం మాస్టర్స్. సో, దాని గూఢార్థము మనం తెలుసుకుందాము. అందం తమాహ ప్రవిశ్యంతి యే అవిద్యముపాస్యతే తతో భూయా ఇవతే తమో విద్యాయాం రతాః అంటున్నారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవిద్య గురించి చెప్తున్నారు. అవిద్యాంచ అంటున్నారు. అంటే ఆత్మవిద్య లేనివాడు, ఆత్మవిద్య ఉన్నవాడు. ఈ రెండిటికి తేడాగా చెప్తున్నారు. అంటే ఏం ఏం ఆచరిస్తారు అన్నట్టుగా. ఈ అర్థం ఏమొస్తుందంటే, ఈ 2 ఎవరికి ఈ జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని రెండిటిని అనుసంధానం చేసి ఆ పరమాత్మను తెలుసుకుంటాడో, అట్టి సాధకుడు కర్మ మార్గం ద్వారా మార్పులతో కూడిన ప్రపంచాన్ని దాటి జ్ఞాన మార్గం ద్వారా మార్పు లేనటువంటి అవ్యయ పరమాత్మను పొందగలుగుతాడు. సో, ఏమిచ్చారంటే కర్మ మార్గాన్ని నేను ఆచరించాలా? లేదా జ్ఞాన మార్గాన్ని ఆచరించాలా? అని క్వెషనొస్తుంది. ఇది విన్న వాళ్ళకి. అయితే భగవద్గీతలో కూడా ఆహ్, కృష్ణ పరమాత్మ ఆన్సర్ ఇచ్చారిక్కడ. ఏంటి సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, నేను కర్మల్ని వదిలేస్తాను, ఓన్లీ జ్ఞానాన్ని పట్టుకుంటానని చెప్పేసి ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటారు.
సో కొంతమంది ఏమనుకుంటారు, జ్ఞాన మార్గం వద్దు, కర్మలే చేసుకుందాం, కర్మలనే జీవిస్తాను అని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో అది కాదు మాస్టర్స్. 2 ఆచరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళారనుకోండి. అమెరికాకి వెళ్ళాలంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి నుంచి ఇక్కడికి వచ్చేస్తదా ఫ్లైట్ ఏమైనా? రాదు కదా! మనం ఏం చేయాలి? కార్‌లో మనము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. ఎయిర్‌పోర్ట్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే మనం ప్లేన్‌లో కూర్చుంటే గాని మనం మన ప్లేస్‌కి అమెరికాకి వెళ్ళలేం. అవునా కదా! అలాగే మనం ఇప్పుడు 10థ్ క్లాస్ మనకి ఎంబీబీఎస్ చదవాలనుంది. ఎంబీబీఎస్ చదవాలనుంది. ఐ క్లాస్ చదవాలి. ఐ క్లాస్ చదవకుండా నాకు ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా! సో, దానికైనా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే డాక్టర్ అవ్వాలన్నా మెయిన్ కంప్లీట్ చేయాల్సిన కోర్సెస్ అన్నీ గూడా మనము హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియేట్ ఏదైతే ఉందో అవన్నీ గూడా మనము కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే, మనలో వాగ్నశయం జరుగుతుంది. కొంత బేసిక్స్ మనం నేర్చుకుంటాము. దానివల్ల మనకి హంబుల్‌నెస్ ఒస్తుంది. విధేయతలొస్తాయి. అహంకారం తగ్గుతుంది. లేకపోతే అంతా నాకు తెలుసు అనే భ్రమలోనే ఉంటాం. నాకు ఏమీ తెలీదు అని ఎప్పుడైతే మనం ఉంటామో, మనంలో ఖాళీ బౌల్ ఉంచితేనే జ్ఞానం అనేది మనకు అందుతుంది. సో, శూన్య స్థితిలో ఉంటే అన్నీ మనం నేర్చుకోగలుగుతామాట. ఇక్కడ నాకు భయముంది, నేను నేర్చుకోను అని అన్నామనుకోండి, కష్టమే. ఇక ఈ లోకంలో మనకి ద్వంద్వత్వం అనేది ఉన్నది. ఈ ద్వంద్వత్వం అనేది మనము ద్వంద్వ రాహిత్య స్థితికి మనం చేరుకోవాల్సిందే. మనకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్నీ కూడా మనం ఫేస్ చెయ్యాలి. భయం అంటే కాదు. వస్తాయి ప్రాబ్లమ్స్. మనమందరం కూడా బ్యారియర్సే. సో, మన ఒక గురువుగారు కూడా వంశీ మాస్టర్ గూడా అంటూ ఉంటారు గదా! మనమందరం గూడా గొప్ప ఆత్మలమి. మనం ఈ భూమి మీదకొచ్చాము అంటే వారియర్సై అని చెప్పి అంటారు. సో, కర్మయోగం మనం విస్మరించుకోకుండా, వదిలేయకుండా కర్మయోగం చేస్తూనే జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశిస్తూ ఉండాలన్నమాట. సో, ఎందుకంటే మన వాసన క్షయం చేసుకోవడానికి, కొత్త కర్మలు రాకుండా ఉండడానికి మాట. అయితే జ్ఞాన మార్గంలో ప్రవేశించినాక మనం అనుకున్నాం గదా! మన అకౌంట్ అన్నీ కూడా సంచితలో ఉన్న అకౌంట్‌లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సత్వగుణం అనేది పెరుగుతుంది. ఈ కర్మయోగం చేస్తున్నే కొద్దీ మన యోగంతో పరిపక్వత పొందుతాము. మనకి ఒక ఇది ఉంది. ఒక జనక మహారాజు అందరికి తెలుసు కదా! సీతమ్మ తల్లి తండ్రి. ఆయన ఆహ్, సి ఆయన ఒక ఆయన కూడా ఎలా ఆచరించారంటే ఆయన కర్మలు చేస్తూనే జ్ఞాన మార్గంలో ఉంటూనే ఆయన కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకున్నారు. జ్ఞాన మార్గంలో ఉంటూ ఆయన సంచితలో ఉన్న అకౌంట్‌లన్నీ క్లియర్ చేసుకున్నారన్నమాట. సో, అయితే ఇక్కడ సత్వగుణం కూడా మనకి వస్తుంది. సో, ఇక్కడ 12వ మంత్రం చూద్దాము. 12వ మంత్రంలో ఇక్కడ సద్గుణ బ్రహ్మ గురించి, నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తున్నారు. 12థ్, 13థ్, 14థ్ మంత్రాల్లో సద్గుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తున్నారు. ఇక్కడ నిర్గుణ బ్రహ్మ అంటే రూపం లేని వారు. అదే సద్గుణ బ్రహ్మ అంటే రూపం ఉండటం మాట. సద్గురు బ్రహ్మ. సో, అయితే మనకి రూపం కావాలి. మనం ఎందుకు రూపం కావాలనుకుంటాము? స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి మనకి ఏ రూపం లేకపోతే మనము, మనము ఏ ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఒకేసారి మనము రూపరహితలోకి వెళ్ళలేము. సో, అందుకని మనకి ఫస్ట్ రూపం కావాలి. నెక్స్ట్ రూపరహిత స్థితిలోకి మనము వెళ్ళాలి. నామరూపాలకు అతీతంగా నిర్గుణ బ్రహ్మ స్థితిని మనం తెలుసుకోవాలన్నమాట. డౌట్స్ ఒస్తాయి. పరమాత్మకి ఏమైనా రూపం ఉందా అని. సో, అది మ తర్వాత నెమ్మదిగా మనకి ధ్యానంలోకొచ్చినాక అది తెలుస్తుంది. ఫస్ట్ మన శూన్యంలోకెళ్ళామనుకోండి. ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు నిరాకారంగా మనము ఆ అనుభూతి చెందుతాము. అక్కడ ఎలాంటి గుణం గాని, నామం గాని ఏమీ ఉండవు. అంతా శూన్యమే కనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ వచ్చారనుకోండి మనకి ధ్యానంలోకి. మరి కృష్ణ పరమాత్మ అని మనం దర్శించాలంటే ఎలా రావాలి? ద్వాపర యుగంలో ఎలా ఉన్నారో అలాగే రావాలి కదా! సో, మనకి రూపం లేకుండా తర్వాత కనిపిస్తారు. ఫస్ట్ ఆయనొచ్చి జ్ఞానం ఇవ్వాలనుకున్నారండి. ఎవరిచ్చారు అనుకుంటాం. ఆయన ఒక రూపంలోకొచ్చి మనకి జ్ఞానం ఇచ్చి మనకెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ టైము మన రూపం లేకుండా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. సో, మనకి రూపము అనేది కొంతవరకు అవసరం. ఎందుకంటే ఇక్కడ ఈ ధ్యాన స్థితిలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలి అంటే రూపం అనేది అవసరమాట.
నిజమైన పరమాత్మ స్వరూపం అయితే నిర్గుణ రూపం, స్వరూపం లేదు. ఆకారం మనం పెట్టుకుంటున్నాం అంతే మాస్టర్స్. ఈ ద్వైతం కూడా చాలా బ్యూటిఫుల్‌గానే ఉంటుంది. ఒకటి ఆ బ్యూటిఫుల్‌నెస్ తెలియాలి అంటే ద్వైతం ఉండాల్సిందే. ద్వైతం లేకపోతే ఆ బ్యూటీ అనేది మనకి తెలీదిక్కడ. మంచి, చెడ్డ, లెఫ్ట్ అనేది, రైట్ అనేది, గుడ్, నైట్ అన్నీ గూడా ద్వైతం అనేది ఒక బ్యూటిఫుల్ లాంటిదిమాట. అది లేకపోతే దానొక రిజల్ట్ అనేది మనకి తెలీదు. సో, కృష్ణుని చాలా మంది కృష్ణుని ఆరాధిస్తూ ఉంటారు. అంటే అందరి హృదయాల్లో కృష్ణుడు ఉండేవాళ్ళప్పుడు. గోపికలు చూడండి, ఆ గోపికలు ఆ కృష్ణుడు రాక కోసం వెన్నను తీసిపెట్టి ఉంటేవారు. ఆయనేం చేస్తారు, మనసులో వెన్న తినాలని మనసులో ఉంటది. కృష్ణుడొచ్చి తినాలని మనసులో ఉంటుంది. అయినా గాని వాళ్ళెళ్లి యశోదమాతతో వెళ్లి పోట్లాడుతూ ఉంటారు. తిన్నాడు, తిన్నాడు అని చెప్పేసి. సో, అట్లా ఏంటి అంటే ఆయన రూపాన్ని మనసులో అట్లా ముద్రించేసుకున్నారు. ఆయన వెళ్లి కలవాలి, ఆయనతో గొడవ పట్టాలి. మళ్ళీ యశోదమాత ఏమన్నా కొడితే ఊరుకుతారా? ఊరుకునే వాళ్ళే కాదసల. వద్దమ్మా, వద్దమ్మా అని చెప్పి అని కూడా చెప్పేవాళ్ళు. సో, ఆ రూపం అంటే అట్రాక్టివ్ మాట. మనకి ఆ మ్యాగ్నెట్‌లాగా మనల్ని అట్రాక్ట్ చేసుకుంటారు. సో, అందుకే కదా మన చిన్న పిల్లలు కూడా చక్కగా కృష్ణుడి వేషం వేసి మనము మురిసిపోతూ ఉంటాం గదా! సో, అందరిలో కొలువై ఉన్నారు. సర్వాంతర్యామిగా ఉన్నారు. మనం ఆరాధన అనేది ఎలా ఏర్పడుతుందంటే ద్వైతంతోనే వస్తుంది. ఇతరుల క్వాలిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అబ్బా! ఎంత మంచి గుణాలున్నాయి నీలో అని అనగలుగుతున్నామంటే, చెడు గుణాల్లోకి ఆ క్వాలిటీస్ తెలిసినప్పుడే కదా మంచి గుణాల క్వాలిటీస్ మనకి తెలుస్తోంది. అప్పుడే కదా ఆ బ్యూటీ తెలుస్తోంది మనకి. ఆ బ్యూటీ అనేది మనకి అబ్జర్వ్ చేయగలుగుతున్నాము. సో, డివైన్ డ్యుయాలిటీ అనేది ఉంటుంది. ఈ ద్వైతంలోనే ఉంటూనే మనము దాన్ని ఈ ద్వంద్వత్వం నుంచి మనం తప్పించుకోవాలన్నమాట. తప్పించుకోవడం అంటే దాన్ని కూడా మనము యాక్సెప్ట్ చెయ్యాలి. అంటే కష్టము, సుఖము అలాగే దుఃఖాన్ని ఇంకా డే అండ్ నైట్ భయము ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ద్వైతంలో ఉన్నవన్నీ కూడా మనము యాక్సెప్ట్ చెయ్యాలి. ఎవరైతే ఆత్మజ్ఞానం టచ్ చేసి తెలుసుకోవడం ప్రారంభించారో, వారి ప్రపంచాన్ని చక్కగా ఇక్కడ ఉన్న ద్వైతాలన్నీ కూడా సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తారు. ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఇప్పుడు దూషిస్తూ ఉన్నామనుకోండి, దీనివల్లే నేను అన్ని దుష్కర్మలు చేశాను అని అన్నామనుకోండి, మనం మనకి ఈ శరీరం ఏమైనా మనసు గాని సహకరిస్తుందా? సహకరించదు కదా! ఈ ద్వైతాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయాలి. దీనికి ద్వైతాన్ని దాటడానికి ఒకే ఒక మార్గం యాక్సెప్ట్‌నెస్. యాక్సెప్ట్ చేయడమే. ఈ యాక్సెప్ట్‌నెస్‌తో ఇక్కడ ఉండే 3 గుణాలని మనము చక్కగా దాటగలుగుతాము. ఇక్కడ తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఉన్నాయి కదా! ఈ తమోగుణం అనేది బద్ధకం. ఇది కంప్లీట్‌గా తీసేయాలి. మనలో ఉంచుకోవద్దు. తీసేయాలి. ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చాము. అందరూ గూడా 5:00 లేసి చక్కగా ధ్యానం చేసుకుంటున్నామంటే మనం తమోగుణాన్ని జయించినట్టే. ఇంకో రజోగుణం. ఆ రజోగుణాన్ని కూడా మనం జయించాలి. ఎలా అంటే జ్ఞాన మార్గంలోకి వచ్చి మేము బుక్ రీడింగ్ చేస్తూ ఉండాలి. చక్కటి గ్రంథాల్ని స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. అప్పుడు మనలో ఉన్న రజోగుణం వెళ్ళిపోతుంది. మనలో ఉన్న కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకటొకటి క్లియర్ అవుతూ వస్తుందన్నమాట. కోపము, ద్వేషము, భావవిమర్శలు అన్నీ కూడా మనం దాటుతూ ఉంటామట. సో, అప్పుడు సత్వగుణంలోకి టచ్ అవుతాం. ఆ సత్వగుణం కూడా మనం దాటాలి. సో, మనకి డౌటొస్తుంది. ఏంటి సత్వగుణం దాటాలా అని. రజోగుణం, తమోగుణం అంటే ఓకే. మరి సత్వగుణం ఏంటి దాటేడిదేంటి అని డౌటొస్తుంది. అది గూడా చెప్తున్నా మాస్టర్స్. ఏదైతే నేను మంచివాడిని అని అనుకుంటూ ఉంటాం గదా! 3 ఫస్ట్ దాటాలి. అనుభవాలు ప్రతి ఒక్కరికి ఒస్తాయి. మనం సాధన చేస్తున్న కొద్దీ ఉన్న తమోగుణం స్లోగా వెళ్ళిపోతుంది. రజోగుణం వెళ్ళిపోతుంది. సత్వగుణంగా స్లోగా కూడా ఏదైతే దోషం ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. నేను నిర్గుణ్యని తెలుసుకున్న తర్వాత ఈ 3 గుణాల్ని సమపాలంగా ఇక్కడ ఆడుకుంటాం. ఎలా అంటే రజోగుణం రజోగుణం ఎక్కడైతే అవసరమో అక్కడ ప్రదర్శిస్తామట. కోపాన్ని ఎక్కడైతే కావాలో అక్కడ అవసరంగా ప్రయోగిస్తాం. అలాగే తమో గుణాన్ని కూడా అవసరం కొద్దీ మన కాలి అవతారం కూడా ఎత్తాలన్నమాట. అలాగే సాత్విక గుణం కావాలి. సమపాలంగా ఉంచుకోవాలన్నమాట. తమో గుణం మాత్రం ఎవ్వరికి కూడా అవసరం లేదు. లేజినెస్ అనేది తొలగించేసుకోవాలి కంప్లీట్‌గా.
సో ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ నిర్గుణోపాసన, నిర్గుణ బ్రహ్మస్థితి, నిర్గుణ పరమాత్మ బ్రహ్మస్థితి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ సగుణ బ్రహ్మ రూపం, ఒక నామం, ఒక గుణం అనేది మనం పెట్టుకుంటున్నాము. ఇవన్నీ సమన్వయించుకుని ఇక దాటి ఆ నిర్గుణ సైడ్ మనం వెళ్ళాలి. అంటే రూప స్థితి నుంచి రూపరహిత స్థితిలోకి మనం వెళ్ళాలని చెప్తున్నారు. ఇప్పుడు సత్వగుణం గురించి తెలుసుకుందాము. సో ఈ పద్యంలో మనకి ఏం చెప్తుందంటే హిరణ్మయేన పాత్రేణ సత్య స్వాపి హితం ముఖం తత్వం పూషాన పాపురును సత్యధర్మాయ దృష్టయ్యే అంటున్నారు. ఇక్కడ భావం ఏముందంటే సత్య స్వరూపుడైన పరమాత్మ ముఖము బంగారు పాత్ర చేత కప్పబడి ఉన్నది. ఆ పరమాత్మతో ఐక్యం చెందటమే ధర్మంగా పెట్టుకున్న నేను దర్శించుకోవటానికి ఓ పోషకుడా వీలుగా నీవు దానిని తొలగించు. సో ఒక పాత్ర ఉందట, సూర్యుడికి ఒక అమ్మవారు అనుకోండి, ఒక రూపం ఉంది అనుకోండి, పరమాత్మ అనుకోండి, ఆ ముఖానికి ఒక పాత్ర అడ్డంగా ఉందట. అదేంటంటే బంగారు పాత్ర అడ్డంగా ఉందట. సో ఆ బంగారు పాత్రను తొలగించండి, నేను మిమ్మల్ని దర్శించుకుంటాను అని చెప్తున్నారు. ఇది సో ఇక్కడ బంగారు పాత్ర అంటే సత్వగుణం మాస్టర్స్. సత్వగుణం కూడా దోషమే. అంటే రజోగుణం ఎలాగైతే దోషం క్రియేట్ చేస్తుందో సత్వగుణం కూడా అలా కొన్ని క్రియేట్ చేస్తుందట. ఎప్పుడు మంచి 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 అని చెప్పి సూపర్ మంచిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో టూ మచ్ స్వీట్ కూడా మంచిది కాదు. సత్వగుణం కూడా దాటాలి. ఇప్పుడు మీ యొక్క ఆత్మజ్ఞానం పరమాత్మని పొందినాక సత్వగుణం ఆపేస్తుందట. ఆ సత్వగుణంలో ఉన్న దోషం కూడా తొలగిపోతుందట. ఎలా ఆపేస్తుందంటే బంగారు పాత్ర తొలుగుతున్నట్టుగా. సో సాక్షాత్ సీతామాత కూడా చాలా మంచిదే కదా, తను ఎంతో సాత్వికురాలు అని అనుకుంటుంటాం. కానీ బంగారు లేడి చూసి ఏం చేసింది, అప్పుడు నాకు ఆ బంగారు లేడి కావాలని అడిగింది కదా, అదే సత్వగుణంలో దోషం. సో దానివల్లే మనకి రామరావణ యుద్ధం అనేది జరిగింది. సో ఆ సత్వగుణంలో ఉన్న దోషాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. టెస్ట్లు అయితే అందరికీ వస్తాయి. అమ్మవారికి వచ్చింది టెస్ట్, మనకి రాకుండా ఉంటాయా? సో ఎల్కేజీలో ఉన్న వాళ్ళకి ఎల్కేజీ టెస్ట్, డిగ్రీలో ఉన్న వాళ్ళకి డిగ్రీ టెస్ట్. ఫైనల్ గా ఏంటంటే బంగారు పాత్ర టెస్ట్ సద్గుణాన్ని దాటి పరమాత్మ స్థితిని పొందాలి. పరమాత్మ నిర్గుణుడు, ఏ గుణం లేదు ఆయనకి, ఏ నామం లేదు, ఏ నిర్వచనము లేదు, ఏ రూపం కూడా లేదు, ఒక డెఫినేషన్ అనేది లేదు. ఆ స్థితిని మనం ఒరిజినల్ గా ఆ స్థితిని చేరుకోవాలంటే ఇది ఇంపార్టెంట్. సత్వగుణాన్ని దాటాలి. అయితే ఇప్పుడు సద్గుణం దాటాలి అంటే మనం దుష్టులుగా ప్రవర్తించాలా అంటే కాదు మాస్టర్స్. సత్వగుణం తీసేయాలంటే కొంచెం అందరిని కొట్టడం నేర్చుకోవాలా జీవితంలో. ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది మనకి. ఏంటంటే మనకు వచ్చే కర్మల్లో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. సో మనం మంచి కర్మలు ఎక్కువ నేర్చుకుంటామా, చెడు కర్మల్లో ఎక్కువ నేర్చుకుంటామా చూడండి. సో మంచి కర్మ చేసినప్పుడు ఏమి నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఇంకా చెడువులో అంటే చెడ్డవి దగ్గర అది తప్పు అనేది మనం నేర్చుకోగలుగుతున్నాం కదా. సో అది ఇంపార్టెంట్. అక్కడే లెర్నింగ్ అనేది ఉంటుంది. అందుకే కదా మనం భూమండలానికి వచ్చింది. పైన అందరు కూడా సేమ్ గా ఉంటారు ఆత్మలోకంలో. అక్కడ ఏమి నేర్చుకోవడానికి ఏమి ఉండదు. తొందరగా ఎదగలేము. అందుకే ఈ లోకంలో అందరూ ద్వంద్వత్వంలో ఉంటారు కాబట్టి ఇక్కడ నేర్చుకోవాలనే మనము ఈ భూలోకంలోకి వచ్చి అందరితో ఉంటూ, అందరు సత్వగుణం, రజోగుణం, తమోగుణం వాళ్ళ మధ్యలో ఉంటూ మనం ఎదగాలి అని చెప్పి తొందరగా ఎదుగుతామని ఈ ద్వంద్వంలోకి, ఈ భూమికి మనం వచ్చాం. సో అందుకే నేర్చుకోవడానికి అవసరము. ఇక్కడ ద్వంద్వంలో ఉండి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. సో వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పేసి మనం వాళ్ళని దూరం పెట్టకూడదు. అందరితో ఉండాలి, అందరితో కలిసిపోతూ ఉండాలి, అంటకుండా మనం ఉండాలి. ఇతను ఇష్టం లేని పని చేశాడని చెప్పేసి దూరం పెట్టకూడదు మాట. పండితుడు సమదర్శిగా ఉంటాడు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారనమాట. పండితుడు సమదర్శిగా ఉంటాడు అని. అంటే అందరితో ఈక్వల్ గా ఉండడం, ఎవరిని అసహించుకోడు. వారిలో అందరిలో కూడా పరమాత్మని దర్శిస్తూ ఉంటాడనమాట. ఒక నిర్గుడు అందరితో కలిసిపోతాడు. ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు అక్కడ, దుర్యోధనుడితో మంచిగా మాట్లాడతాడు, అర్జునుడితో మంచిగా మాట్లాడతాడు, శకునితో మంచిగా మాట్లాడతాడు. అందరికి ఆయనకి ఈక్వలే. ఎక్కడ కూడా ఒకరికి కోపంగా గాని, ఒకరితో ప్రేమతో గాని ఎక్కువ గాని ఏం చేయట్లేదు.
సో నిర్గుణులు అలాగే ఉంటారన్నమాట. నిర్గుణుడు కాబట్టి ఆయనకి ఒకటే తెలుసు. ఏంటంటే బాగా ఆట ఆడడం బాగా తెలుసు. వాళ్ళతో ఎలా ఆడుకోవాలో అలా ఆట ఆడుకుంటూ ఉండేవన్నమాట. అంటినట్టుగా ఉంటాడు. ఫైనల్‌గా ఏం చెప్తుందంటే సత్యగుణము దాటాలి అని చెప్తున్నారిక్కడ సత్యగుణాన్ని. సో, ఇక్కడ ఈ 17థ్, 18థ్ మంత్రం ఆఖరి మంత్రం మాస్టర్స్ ఇదేం చెప్తున్నారంటే హ్మ్. వాయురనిల మమృతం అదేధం భస్మాంఘం శరీరం ఓం క్రతో స్మర, కృతో స్మర, క్రతో స్మర, కృతం స్మర. సారీ ఆఖరి క్షణాల్లో మనం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారన్నమాట. ఒక శరీరం నుండి మరో శరీరంలోకి సంచరించేటప్పుడు జీవుడు నాశనం లేని శాశ్వత పరమాత్మ యందు లీనమైన వాడు. ఇక ఈ శరీరం భస్మం పోవడంతో అంతమైపోవడంతో ఓ మనసా నిరంతరం ప్రణవ స్వరూపమైన పరమాత్మను స్మరించు. సమాధి స్థితిలో నీకు కలిగిన ఆత్మ అనుభవాలు స్మరించు. ఓ మనసా స్మరించు. సమాధి స్థితిలో నీకు కలిగే మహా అనుభవాలు స్మరించు. స్మర స్మర అంటున్నారు ఇక్కడ పోయం మంత్రంలో. స్మర అంటే స్మరించు, స్మరించు అని. సరే ఆఖరి క్షణాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనం ఇప్పటి వరకు ఉపనిషత్తులో ఉన్న జ్ఞానం తెలుసుకున్నాం. భగవద్గీతలో ఉన్న జ్ఞానం తెలుసుకున్నాము. మన సద్గుణ సాంగత్యంలో ఉన్న జ్ఞానం తెలుసుకుంటున్నాం. రోజు ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అది మనం ఏదైతే తెలుసుకున్నామో అది ఆఖరి క్షణాల్లో మనం గుర్తు చేసుకోవాలి. అలా కాకుండా ఈ ఆఖరి క్షణంలో వీడికి బిజినెస్ ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి మా వాడికి పెళ్లి కాలేదు. నేను మునివన్నంటి చూడకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఏవైతే మనం పెట్టుకుంటామో మళ్ళీ నెక్స్ట్ జన్మ వాళ్ళని చూడ్డానికో వాళ్ళతో ఉండడానికో మళ్ళీ జన్మించాల్సిందే. ఈ ఆలోచనలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నామంటే మళ్ళీ వైకుంఠ పాని ఆడుతుంటాం కదా! మనం స్నేక్ అండ్ ల్యాడర్‌లో పైకి స్థితికెళ్ళంగానే మళ్ళీ నంబర్ కిందకి పడిపోతాం. 100 నంబర్‌కెళ్ళేసరికి మన 98 నంబర్ దగ్గర మనకి 100 రీచ్ అయ్యేది ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్నామనుకోండి 98 నుంచి ఆ పాము ఏం చేస్తది మన కిందకి మళ్ళీ 3 నంబర్‌కో, 4 నంబర్‌కో వచ్చేస్తామన్నమాట. సో, ఆఖరి క్షణంలో ఎలా ఉండాలంటే మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అది మనము స్మరణ చేస్తూ ఉండాలన్నమాట. అద్భుతంగా చనిపోవాలి. ఎలా చనిపోవాలి అంటున్నారంటే ఏ జ్ఞానం అయితే మనం తెలుసుకున్నామో ఈ జ్ఞాన మార్గంలో అది మనం ధ్యాన సాధన ద్వారా రికలైజేషన్ చెందామో అది మనం స్మరణ చేసుకోవాలి. ఆఖరి క్షణంలో తుది శ్వాసలో నేను పరమాత్మను ఏవైతే క్వాలిటీస్ చెప్పుకున్నామో ఈ ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్పిత బ్రహ్మ నేను పరమాత్మను అని ఏదైతే మనం నేర్చుకున్నామో అవన్నీ మనం స్మరణ చేసుకోవాలి. స్మరణ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ స్థితిని మనం చేరుకుంటాం మాస్టర్స్. సో ఏ విత్తనాలైతే ఈ ఆలోచనలు వస్తాయో ఆ విత్తన రూపంలో కర్మ విత్తనాలుగా మళ్ళీ మనకి నాటబడతాయన్నమాట. ఎవరో గురించి నన్ను చూడటానికి ఇంకా రాలేదు వీళ్ళు అని అనుకున్నారనుకోండి. వాడిని చూడటానికి మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సిందే. అర్థవంతంగా ఈ శరీరాన్ని వదలకూడదు. జ్ఞాన మార్గంతో ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్‌గా మనం ఈ దేహాన్ని వదలాలి మాస్టర్స్. సో, మనకి ఈ ఉపనిషత్తులో ఉన్న 18 మంత్రాలు కూడాను పుట్టినాక ఏం చేయాలి? ఎలాంటి కర్మలు ఆచరించాలి? జ్ఞానం అలాగే మన ఆత్మ ఎలాంటిది? ఆత్మ యొక్క స్థితులు ఎలా ఉంటాయి? అలాగే మన వాసనలొస్తాయి. ఆ వాసనల క్షయం ఎలా చేసుకోవాలి? మనకున్న దోషాలు రజోగుణం, తమోగుణం ఇలాగే సాత్విక గుణం ఉన్న దోషాలను తొలగించుకోవాలి. కర్మ మార్గం, జ్ఞాన మార్గం చేసుకుంటూ ఆఖరి క్షణము మనం ఎలా ఈ శరీరాన్ని వదలాలి. 100 ఇయర్స్ జీవిస్తూ ఎలా జీవించాలి? ధనాన్ని ఆశించకుండా ఎవరి అంటే వాసన క్షయం చేసుకుంటూ ఇతరుల్ని బాధ పెట్టకుండా, మనము బాధ పెట్టుకోకుండా నాన్ వయలెన్స్‌తో ఉంటూ ఎలా జీవించాలనేది చక్కగా ఇది మనకి ఈశావాస్య ఉపనిషత్తు చక్కగా చెప్పారు మాస్టర్స్. ఇది ఇవన్నీ కూడా కొన్ని భగవద్గీత శ్లోకాలతో కూడా చక్కగా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో, చక్కటి ఈ సద్గుణ సాంగత్యానికి అవకాశం ఇచ్చిన యూనివర్సల్ మాస్టర్స్‌కి, ఈ సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థకి చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే ఈ క్లాస్ తను దివ్య మేడం ఉన్నారు. ఆ క్లాస్ తను తీసుకోవాల్సింది నాకిచ్చింది. సో, తనకి కూడా థాంక్స్.
మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. ఓకే. అయిపోయింది. నేను స్టాప్ చేస్తున్నాను రికార్డింగ్. ఒక్క నిమిషం మాస్టర్స్. అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. యూ విల్ ఓకే.